पानी नहीं पीते, हम कुछ नहीं, उठ के आके पूरा प्रिपेयर करके, नहीं भाई हमारा रिलीजन, हमारा बिलीफ, हमारा रोजा हमारा पर्सनल थिंग है, काम काम है बोलकर आ रहे। उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर। अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers, and really killing the democracy and this house, sir, on the protest of this, sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर। आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है, असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए। अध्यक्ष, I will examine it and update you, sir. अध्यक्ष, అధ్యక్ష ఇది నేను అప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యక్ష, మళ్ళీ నేను అధ్యక్ష ఇది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అట్లాగే కొరుట్ల, జగిత్యాలు, నిర్మలు, ముదోలు, ఖానాపూర్ ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులు వాళ్ళ పంటని నిజామాబాద్ మార్కెట్లో, నిజామాబాద్ గంజ్లో తీసుకొచ్చి అమ్ముకుంటారు అధ్యక్ష. అయితే ఈ సీజన్ ప్రారంభంలో 12,000 రూపాయల క్వింటల్ అమ్ముడుపోయేది అధ్యక్ష నిజామాబాద్ గంజ్లో. ఈరోజు 8,000 రూపాయలకు అమ్ముడుపోతా ఉన్నది అధ్యక్ష. రైతులు బాధతో ఉన్నారు అధ్యక్ష. ఇదే పసుపుని తీసుకుపోయి సాంగ్లీ మార్కెట్లో, మహారాష్ట్రలో పోయి అమ్మితే 13,000-14,000 రూపాయలు వస్తున్నది అధ్యక్ష. అంటే మేము కూడా పోయినాం అధ్యక్ష, మార్కెట్ అధికారులతో మాట్లాడినాము, చేసినాము. అయితే అక్కడ ఏం జరుగుతున్నది అధ్యక్ష, ఈ యొక్క ఖరీదారులు సిండికేట్ అయిపోయి వాళ్ళకు కొందరు మార్కెట్ కమిటీ అధికారుల సాయం తీసుకొని రేటును తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధగా ఉన్నది రైతులకు. ఈ మధ్యలోనే వాళ్ళు పెద్ద ప్రొటెస్ట్ కూడా చేశారు, వితౌట్ పాలిటిక్స్ లేవు అధ్యక్ష. అదంటే రాజకీయాలకు అతీతంగా రైతులే వాళ్ళ ధర పడిపోతూ ఉంటే పాపం బాధతో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రొటెస్టులు కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే సాంగ్లీలో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, సాంగ్లీలో 14,000కి ఎట్లా అమ్ముడుపోతున్నది ఇదే పసుపు, నిజామాబాద్ మార్కెట్లో 8-9 ఎందుకు తగ్గింది? ఇది సాల్వ్ కావాల్సినటువంటి విషయం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకో పక్క విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష. పసుపు బోర్డు ఏర్పాటు కాగానే పాపం మా రైతులంతా, పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు, పసుపు బోర్డు మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పిస్తామని. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి. ఈ ఇయర్ ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక 8,000-9,000కి అయిపోయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి, ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా, అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు, 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు, మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడారు అందరు కూడా వలుక్కొని. పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. నేను కూడా కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ 13-14,000 ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా 13-14,000 పసుపు రైతుకు వచ్చేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. రెండు ఈ కేంద్రంతో మాట్లాడి, పసుపు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు 15,000 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. 3 అధ్యక్ష,
ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేట్ వచ్చేస్తే 12,000 పైన రేట్ వస్తే ఏం ఇష్యూ లేదు అధ్యక్ష. ఒకవేళ 12,000 కంటే తక్కువ ఇప్పుడు 9,000 నడుస్తూ ఉంది, 8-9,000 నడుస్తూ ఉంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పి. ఒకవేళ 8,000-9,000 అమ్ముడు పోయింది అనుకోండి, మిగతా 3,000 మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ 3,000 క్వింటాల్కు రైతుకు యాడ్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. ఇది నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అధ్యక్ష. అందరూ ఉంటారు రైతులు, పసుపు రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఈ 3 ఇష్యూస్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు లేరు, మరి ఎల్ఏ గారు కూడా లేరు, మరి దయచేసి మీరే చొరవ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ విషయం మాట్లాడి పసుపు రైతుల్ని కాపాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మా ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, రేపు 27లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి అధ్యక్ష. దయవుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏదైతే లక్ష్మణ్ గారు 1 minute చెప్తున్నాడు. గౌరవ మంత్రి ప్రభాకర్ గారు, గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని, పసుపుకు సంబంధించిన అంశాన్ని నోట్ చేసుకొని లక్ష్మణ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, స్వామివారు 14,000 సంవత్సరాల కింద వెలిసినటువంటి దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష, మన భారతదేశంలో జరిగినటువంటి కుంభమేళలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కరాలకు ప్రత్యేకంగా ఒక 2 సంవత్సరాల ముందే దృష్టి పెట్టిందో, ఆ విధంగా రేపు 27న జరిగే గోదావరి పుష్కరాలకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వము రాజరాజేశ్వర వెమ్లవాడ రాజన్న స్వామి దేవాలయం ఉంటుంది అధ్యక్ష. అక్కడ నుంచి కొండగట్టు ఉంటుంది, కొండగట్టు నుంచి మా దైవక్షేత్రము లక్ష్మణస్వామి స్వామి ఉంటుంది అధ్యక్ష. పవిత్రమైన గోదావరి తీరం ఉన్న అధ్యక్ష, పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ కానీ అదేవిధంగా లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నా అధ్యక్ష. ఇంకో రెండో విషయం అధ్యక్ష, ముఖ్యంగా పవిత్రమైన గోదావరిలో అధ్యక్ష గత 10 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉన్నటువంటి పెద్దలు మంత్రులు వచ్చి అక్కడ గోదావరి తీరాన యాగాలు యజ్ఞాలు తెలంగాణ కోసం చేసినటువంటి పవిత్రమైన స్థలం అధ్యక్ష. ఆ గోదావరిలో అధ్యక్ష మా ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన సివరేజ్ నేరుగా పవిత్రమైన గోదావరి కలుస్తుంది అధ్యక్ష. ఆ గోదావరి తీరాన అధ్యక్ష కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వచ్చి గంగారతి అని కూడా గంగారతి ఇవ్వడం అధ్యక్ష. కానీ ఆ పవిత్రమైన గోదావరిలో ఆ సివరేజ్ డైరెక్ట్ నేరుగా కలుస్తున్నటువంటి దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఇలాంటి చర్యలు కూడా తీసుకెళ్ళలేదు అధ్యక్ష, ఇప్పటివరకు తీసుకోలేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, పవిత్రమైన గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే సివరేజ్ ఏదైతే కలుస్తుందో అధ్యక్ష, ఆ సివరేజ్ కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అధ్యక్ష, గోదావరి పుష్కరాల విషయంలో ప్రత్యేకంగా అధ్యక్ష, ఎందుకంటే పవిత్రమైన గోదావరి బాసర్లో ఉన్న అధ్యక్ష, తర్వాత ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం పక్కన ఉన్నది అధ్యక్ష, తర్వాత కాళేశ్వరం కూడా ప్రాణాయిత చేవల 2 కలిసాయి అధ్యక్ష. కానీ పూర్తి గోదావరి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో బాసరలో మొదలైతే అధ్యక్ష తెలంగాణలో, తర్వాత ఆ బాసర నుంచి ఆ కాన్షియస్ పక్కన నుంచి ఎన్ని గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఎన్ని నియోజకవర్గాలను అన్ని నియోజకవర్గాలకు అదేవిధంగా మా ధర్మపురి లక్ష్మణస్వామి ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ సభ్యులు సూచించినట్టే ఆ దేవాలయ అభివృద్ధి తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మనం చేస్తాను అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది పటంచెరు నియోజకవర్గం అదేవిధంగా గుమ్మడిదల మండలానికి సంబంధించి నల్లవల్లి గ్రామంలోని ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి ప్యారానగర్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. ఇది ఇక్కడ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఆ డంప్ యార్డ్ని మరి డిహెచ్ఎంసీ పరిధిలో ఈ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ మొత్తం కూడా అడవి అధ్యక్ష, పచ్చని
అడవి మధ్యలో